ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆర్థికంగా చితికిపోయి అప్పులడుకుంటున్న పాకిస్తాన్ రక్షణ రంగంలో తగ్గేదే లేదంటూ మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అమెరికా, చైనా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూనే క్షిపణి పరీక్షలు కూడా వేగవంతం చేసింది. తాజాగా షహీన్ 3 క్షిపణిని పరీక్షించింది. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. టార్గెట్ మిస్ అయి పంజాబ్ ప్రావిన్స్లోని డేరా ఘాజీ ఖాన్ న్యూక్లియర్ సెంటర్ సమీపంలో కూలిపోయింది. పేలుడు ధాటికి శిథిలాలు బలూచిస్తాన్లోని డేరా బుగ్టీ జిల్లాలో పడ్డాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలతో సహా 20 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో పాక్ సైనిక సామర్థ్యం బలహీనత మరోసారి ప్రపంచానికి తెలిసిపోయింది. షహీన్ క్షిపణిని పరీక్షించేందుకు విఫలయత్నం చేసిన పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రజల భద్రతను కూడా ప్రమాదంలో పడేసింది. 2025 జూలై 22న జరిగిన ఈ ప్రమాదం తర్వాత పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ను నిలిపివేసింది. ఘటనా స్థలికి వెళ్లకుండా మీడియాపై ఆంక్షలు విధించింది. బయటకు రావద్దంటూ స్థానిక ప్రజలకు ఆదేశాలు ఇచ్చింది. షహీన్ 3 పరీక్ష ఫెయిల్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2023 అక్టోబర్లో ఓసారి, 2021లో జనవరిలో జరిపిన పరీక్షలు కూడా ఫెయిల్ అయ్యాయి. అంతేకాదు 2022 జంషోరా నగరంలో గుర్తు తెలియని క్షిపణి కూలిపోయింది. 2020లో చేపట్టిన బాబర్ 2 టెస్ట్ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.